లక్షట్పేట మున్సిపాలిటీలో ఇటిక్యాల పెట్రోల్ బంక్‌లో ఈరోజు శివసాయి గణేష్ సేవా సమితి వ్యవస్థాపకులు, అధ్యక్షులు శ్రీపాటి భక్షప్రసన్న శ్రీరామమూర్తి గారి జన్మదిన సందర్భంగా నిల్వాయి గ్రామానికి చెందిన పేదింటి అమ్మాయి అయిన పెళ్లి సందర్భంగా వారి మేనమామ గడ్డం సమ్మయ్య సంరక్షకులుగా ఉండి దాసరి మయూరి పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 13న మంచిర్యాలలో ఈ పెళ్లికి శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో పెళ్లి సామానులు పెళ్లి కుమార్తె మేనమామకు ఇవ్వడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు జైన శ్రీనివాస్, వినోద్ శర్మ, నరేంద్రుల ప్రభుత, ఎంఏ గఫూర్, తాటికొండ శ్రీనివాస్, పాలకుర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు శివసాయి గణేష్ సేవా సమితి వ్యవస్థాపకులు, మా అధ్యక్షులు వారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఒక నిరుపేద అమ్మాయి వివాహానికి మరి సేవా సమితి ఆధ్వర్యంలో 5,500 రూపాయలు విలువ గల పెళ్లి సామాగ్రిని ఈరోజు ఇట్యాల పెట్రోల్ బంక్ వద్ద అమ్మాయి మేనమామ గడ్డం సమ్మయ్య గారికి అందజేయడం జరుగుతుంది. వారి సంరక్షకులుగా ఈ అమ్మాయి వివాహం జరిపిస్తున్నారు. మా సమితి సభ్యులు నయీం మరియు చంద్రశేఖర్ గారు వారి ద్వారా ఈ విషయం తెలుసుకొని మరి మన అధ్యక్షులు గారు ఇక్కడ లేకున్నా వాళ్ళ సొంత పనుల మీద టూర్లో ఉన్నారు, ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఉన్నారు. అయినా కానీ కార్యక్రమం ఈ విషయం తెలుసుకొని వాళ్ళకు ఒక 5,500 రూపాయలు విలువ గల సామాగ్రిని ఈరోజు మరి మేనమామ గారికి అందజేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు గత 3 సంవత్సరాలుగా మా శివసాయి గణేష్ సేవా సమితి అనేక వందలాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ నీల్వాయి గ్రామానికి చెందిన అమ్మాయి, నిరుపేద అమ్మాయి వివాహానికి ఇలాంటి పుట్టినరోజు సందర్భంగా ఈ కానుకలు సామాగ్రి అందజేయడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. సాయిరామ్. శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి లక్షల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మా అధ్యక్షులైనటువంటి పాటిబండ్ల శ్రీరామమూర్తి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఒక నిరుపేద మహిళకు నిత్యావసర సరుకులు సామాగ్రి అందించడం జరుగుతుంది. దీని విలువ 5,500 రూపాయలు. మా అధ్యక్షుల వారి జన్మదిన సందర్భంగా వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మాయి నీల్వాయి గ్రామానికి చెందిన అమ్మాయి పేరు మయూర్ అనే అమ్మాయికి తల్లి మాత్రం ఉంది. వాళ్ళ మేనమామ అయినటువంటి గడ్డం సమ్మయ్య గారు ఆ అమ్మాయిని అందరి సహాయ సహకారాలతో వివాహం జరుపుతున్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.